యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశంగా సంఘము దాని యొక్క కార్యము అన్న విషయం మీద మనం ధ్యానించబోతున్నాం. అంటే సంఘం అంటే ఏ విధంగా ఉండాలి, సంఘం అంటే ఏమిటి అన్న విషయాలను ధ్యానించబోతున్నాం. అంటే సంఘానికి చాలామంది ఆదివారం వెళ్తుంటారు. అయితే దానికి ఉన్న పద్ధతి ఏంటి, సంఘం అంటే ఏం చేయాలి అన్న విషయాలను గ్రహిస్తాం. అయితే దేవుని దృష్టిలో దేవుని వాక్యానుసారంగా సంఘం అంటే ఏమని దేవుడు తలంచుతున్నాడు అన్న విషయాలను మనం చూద్దాం. ముందుగా మత్తయి యొక్క సువార్త 25వ అధ్యాయము 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటులు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంటే దివిటీలు పట్టుకొని ఉన్న పెండ్లి కుమారుడు. అంటే యేసయ్య ఏమని సెలవిస్తున్నాడు, ఆయన యొక్క పెండ్లి కుమారుడు, సంఘం ఏమో పెండ్లి కుమార్తె అన్న విధంగా సంబోధిస్తున్నాడు. అంటే సంఘము ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకూలంగా యేసయ్య యొక్క సంఘమే నిజమైన సంఘము, క్రీస్తు సంఘము అన్నది అనాది కాలంలో రాయబడిన వాక్య ప్రకారంగా క్రీస్తు సంఘము అని అంటారు. అంటే ఇది దేవుని యేసయ్య సంఘం అని మీరు గ్రహించాలి. అయితే వాక్యానుసారంగా ఏమని సెలవిస్తుందంటే ఆయన పెండ్లి కుమారుడు, సంఘం అనేది పెండ్లి కుమార్తె అన్న విధంగా దేవుడు బోధిస్తున్నాడు. మనము ఏం ధ్యానిస్తున్నామంటే యేసు యొక్క సంఘము అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఈ సంఘం అనేది ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, భూమి మీద ఆయన ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాలను బైబిల్ వాక్యానుసారంగా చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన బలాధిత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న దేవుని సంపూర్ణతయే ఉన్నది. అంటే దేవుని యొక్క సంపూర్ణత ఏంది అన్న విషయము లోక ప్రజలు ఏ విధంగా తెలుసుకుంటారంటే సంఘం ద్వారా తెలుసుకుంటారు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే సంఘము నా శరీరము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన యొక్క శరీరమే సంఘం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన శరీరమై ఉన్నాం. అయితే మనం అందరం సంఘంలో కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే కొంతమంది అంటారంటే నేను సంఘానికి వెళ్ళనండి, ఇంట్లోనే దేవుని పూజిస్తాను, దేవుని ఆధారిస్తాను, దేవునికి ప్రార్థిస్తాను అంటారు. అయితే నువ్వు ఇంట్లో ప్రార్థించేది ఉంటే సంఘం దేవుడు ఎందుకు ఏర్పరిచాడు? అయితే నువ్వు సంఘంలో అంటుకట్టబడి ఉండకపోతే నువ్వు విడవబడతావు. ఎందుకంటే దేవుడు రెండోసారి రాబడుతున్నది పెండ్లి కుమారుని వల్లే తన వధువు సంఘమైన సంఘం కోసం వస్తున్నాడే తప్పితే ఒక వ్యక్తి కోసము, ఒక స్త్రీ కోసము రావట్లేదు, ఆయన సంఘం కోసం వస్తున్నాడు. అయితే సంఘము ఏ స్థాయిలో ఉందంటే ఎంతో హెచ్చైన పరలోక స్థాయిలో ఆయన దేవుడు తన కుడిపార్శ్వమున తన కుమారుని కూర్చోబెట్టుకున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? కొంతమంది ఏమంటారంటే నేను పరలోకానికి పోతాను అంటారు. అంటే మనం పరలోకానికి పోవడం కాదు, మనం ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆయన శరీరమై ఉండి మనం పరలోక రాజ్యంలో దేవునితో సహా ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నామని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆ శరీరమే మనమై ఉన్నాం. సంఘము ఆయన శరీరము, శిరస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే మనం యేసుతో కూడా మనము పరలోక రాజ్యంలో కూర్చున్నాము, మన స్థాయి అది అని మనం తెలుసుకోవాలి. అయితే ఏదైనా అంధకార శక్తుల గురించి కానీ కొంతమంది భయపడుతుంటారు, సాతాను శక్తుల గురించి, దురాత్మ శక్తులు, మాంత్రికులకు భయపడుతుంటారు. అయితే నువ్వు సంఘంలో ఉన్నావు కాబట్టి నీకు ఎంతో అధికారం ఉన్నది అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. సంఘం అనేది అన్ని నామముల కంటే పైనామం యేసయ్య నామం అయితే ఆ నామంకి ధరించిన మనము ఎంతో ధన్యులము అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎలాంటి సమస్యలకైనా ఎలాంటి ఇబ్బందులకైనా భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న ఎలాంటి సమస్యలకు కానీ, ఎలాంటి రాజకీయ పరిస్థితులకు కానీ, లోక సంబంధ ప్రకృతి విపత్తులకు కానీ భయపడాల్సిన పని లేదు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఐగుప్తుకి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎంతో వ్యత్యాసం చూపించాడు. అయితే ఈ కడవ దినాల్లో కూడా దేవుని యొక్క సంఘానికి మరియు లోక ప్రజలకు ఎంతో వ్యత్యాసం చూపించబోతున్నాడు. రెండవ రాకడ ముందు జరిగేది ఇదే. అనే సమస్త శత్రువులు అనగా వ్యాధి, లేమి అనగా రాజకీయము, ఎలాంటి శత్రువులైనా, సంఘాన్ని పీడిస్తున్న ఎలాంటి బాధలైనా, మతపరమైన బాధలైనా సరే, ఎలాంటి శత్రువులైనా సరే సమస్తము ఆయన పాదపీఠం అగురు వరకు ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని సెలవిస్తుంది. అయితే దేవుని చిత్తం ఏంటంటే మనము అత్యున్నతమైన స్థానంలో ఉండాలన్నదే దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారంగా మనం ఎంతో పై స్థానంలో ఆల్రెడీ ఆత్మ విషయంలో ఉన్నాము. కాబట్టి అది భూమి మీద నెరవేరవలసిన ఉన్న ప్రవచనమై ఉన్నది. కాబట్టి మనం సంఘము అనగా దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ సంఘము లోకంకి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం వాక్యంలో గ్రహిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16.
మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు లోకానికి ఉప్పు. ఉప్పు ఏం చేస్తుందంటే ఇట్ ప్రిజర్వ్స్, అంటే అది నిల్వ ఉంచుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. అయితే సంఘం ఏమైందంటే దేవుని యొక్క శక్తిని పొందుకోలేక అది నిస్సారమైన స్థితిలోకి ఎప్పుడైతే వస్తుందో అన్ని మతాలలో ఇదొక మతము, అన్ని ఆచారాల్లో ఇదొక ఆచార విధంగా అయిపోతుంది తప్పితే అది ఒక దేవుని యొక్క శక్తి అన్న విషయం లోకులు గ్రహించారు. అయితే మనం లోకానికి ఉప్పై ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ లోకం ఏ విధంగా రక్షింపబడాలంటే సంఘం ద్వారానే రక్షింపబడుతుంది. ఒక ఇవాంజలిస్ట్ అయినా, ఒక ప్రవక్త అయినా, ఒక అపోస్తులుడైనా, ఒక పాస్టర్ అయినా ఎవరి కోసం పనిచేయాలంటే సంఘం కోసం పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు సంఘం కోసం రాబోతున్నాడు కాబట్టి ఆ సంఘాన్ని బలపరిచే విధంగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ సంఘం దేవుని అత్యున్నత స్థాయిలో ఎదుగుతుందో అప్పుడు అన్యులందరూ దానిలో ప్రవేశించి రక్షణ పొందుతారు. ఆ విధంగా దేవుని ఉద్దేశించి చెప్తున్నాడు. అయితే లోకంలో ఉన్న సమస్యలకి ఒక ప్రభుత్వమో కానీ, ఒక వ్యక్తియో కానీ, ఒక నాయకుడో కానీ జవాబు కాదు, కానీ సంఘమై ఉన్నది. ఉప్పు వలె మనం ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని సెలవిస్తున్నాడు. అయితే ఈ వెలుగు ప్రకాశింపజేయాలి. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ సంఘం అనేది వెలుగు ఎప్పుడైతే ప్రకాశించదో అప్పుడు అది చీకటిలో కలిసిపోతుంది. అన్ని మతాలలో ఇదొక మతంగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని మనం లోకానికి చూపిస్తామో అప్పుడు ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోకరక్షకుడు అని అన్య ప్రజలు గ్రహించి అందులో ప్రవేశిస్తారు. ఎప్పుడైతే సంఘము దాని వెలుగును కోల్పోతుందో అది అన్య మతాల్లో ఒక మతం అయిపోతుంది. ఎప్పుడైతే అది వెలుగును ప్రకాశిస్తుందో అది దీపస్తంభం వల్లే వెలిగించబడి కొంచెం మీద ఉంచబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము సంఘానికి వెలుగు అని దేవుడు చెప్పట్లేదు, కానీ లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. అంటే మనం సంఘము అనేది ఒక దేవుని యొక్క శరీరమై ఉన్నదని, మనం అందరము ఆ శరీరంలో భాగస్థులమై ఉన్నామని, మనము ప్రతి ఒక్క ఆత్మీయ వరము కానీ, ఆత్మ ఫలం కానీ, సంఘంలో ఉన్న వారి ఆత్మ వరాలు కానీ సంఘంలో ఉన్న వారికే వాడాలి తప్పితే బయట వాడడం వల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే నువ్వు సంఘంలో ఉన్న వారి ద్వారా నువ్వు వాడతావో ఆ సంఘంలోనికి అన్ని జనులు వచ్చి వారు కూడా రక్షణ పొందుతారు. ఈ లోకానికి వెలుగుకరంగా మనం జీవించగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా సంఘం ఏ విధంగా తాను ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎదగాలనే విషయాన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 22. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోయిన దాసన్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛ కాక దానిలో లోపరిచిన వానిని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అయితే ఈ సృష్టి అనేది ప్రసవ వేదనతో మూలుగుచున్నది. అంటే మన ఎడల దేవుడు చూపించి ఆ ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందని ఉంటుంది. అంటే ఆదికాండంలో ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు నేలని భూమిని శపించాడు. శపించినప్పుడు అది శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైంది ఎప్పుడైతే మానవుడు తింటున్నాడో ఆ శాపగ్రస్తమైన తిన్నప్పుడు వానిలో రోగాలు కానీ, వ్యాధులు కానీ, వేదనలు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ సృష్టి శపింపబడ్డదో అప్పటి నుంచి అది మూలుగుచు వేచి ఉన్నదంట. ఎందుకంటే మన ఎడల దొరకబోవు ప్రత్యక్ష కొరకు అది సృష్టి మిగుల వేచి చూస్తుంది అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. అంటే దేవుని కుమారులు అంటే దేవుని సంఘం పిల్లలు, అంటే సంఘంలో ఉన్న సభ్యుల యొక్క ఈ సంఘం యొక్క వెలుగు కోసము సృష్టి మిగుల తేరిచూచుచుంది అని ఇక్కడ రాయబడి ఉంది. అది ప్రసవ వేదన పడుతున్నది, అంతే ఎంతో మూలుగుతున్నది. అంటే లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయితే దానికన్నింటికీ జవాబిచ్చి ఒక ఆదరణకర్తగా సంఘం ఉండాలి తప్పితే దానికి ఒక భారంగా ఉండదు. లోకంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చగలది సంఘమే ఉన్నది. దీని గురించి మనం ఇంకా ధ్యానిద్దాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 15. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనను పాడవలను. అంటే సంఘంలో ప్రార్థన, కీర్తన అనేది
ఉండవలను అని దేవుడు సెలవిస్తున్నాడు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే దేవుని వాక్యంలో ఏమని తెలుస్తుందంటే, ఎవరైనా రోగి అయి ఉంటే వాడు ఎక్కడ రావాలంటే సంఘం దగ్గరికి రావాలి. ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, సమస్యలు అప్పుల కూరంలో కూరుకుపోయినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలంటే వాడు సంఘం దగ్గరికి వెళ్ళాలి. అంటే సంఘము ఒక జవాబుదారీగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు సంఘపు పెద్దలు వారు నూనె రాసి ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో వారు విడుదల పొందుతారు అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. అయితే ఈ వాక్యానుసారంగా లోకంలో ఉన్న వారు మనం వెళ్ళి స్వస్థపరచడం కాదు, కానీ సంఘంలో ఉన్న వారు లోకులు సంఘం దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళి సంఖ్యాకాండము 18 అధ్యాయము 25 నుంచి 28 ఈ వచనాల్లో మనం ఏం చూస్తామంటే, సంఘంలో ఉన్న పెద్దలు అంటే సంఘము ఏ విధంగా నడిపింపబడాలి, సంఘ పాస్టర్ కానీ సంఘంలో ఉన్న ఆ పరిచయం చేసే వ్యక్తులు కానీ ఏ విధంగా దాన్ని కొనసాగించాలి అన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను, నీవు లేవీలతో ఇట్లనము. లేవీలతో అంటే యాజకులు అనగా ఈ ప్రస్తుత కాలం ముందు ఉండు సేవకులతోటి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, నేను ఇజ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లింపబడను. అంటే సేవకునికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నీ సంఘ సభ్యుల నుంచి ఎప్పుడైతే దశమ భాగం పుచ్చుకుంటున్నావో ఆ దశమ భాగంలో నుంచి మరియు అందులో నుంచి దశమ భాగం తీసి ఏం చేయాలంటే, మీకు వచ్చుచున్న ప్రతిష్టార్పణము కళ్ళపు పట్టవలెను, ద్రాక్ష తొట్టి ఫలము వలె ఎంచవలను. అట్లు మీరు ఇజ్రాయేల్ యొద్ద పుచ్చుకొనిన మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణను యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్టార్పణము యాజకుడైన అహరోనుకు ఇవ్వవలను. అంటే నువ్వు ఎప్పుడైతే సంఘం ద్వారా నువ్వు ఎప్పుడైతే దశమ భాగాన్ని పొందుకుంటున్నావో ఆ దశమ భాగంలో నుంచి దశమ భాగం తీసి ఎవరికి ఇవ్వాలంటే అహరోనుకు, అంటే నీ పొరుగు సంఘాలకి, అంటే నీ పొరుగు సంఘాలకి నువ్వు ఇచ్చే విధంగా ఉండాలి. సేవకులు కొంతమంది ఏమంటారంటే, మా సంఘానికే అవసరం ఉందండి, ఇంకా వేరే సంఘాలకి ఎందుకు ఇస్తాము అంటే, కొన్ని సంఘాలు ఎందుకు అంతగా ఆశీర్వదింపబడవు, ఎందుకు ఇంత లేమి స్థితిలో ఉంటాయంటే ఇది ఒక విధానం. వాళ్ళు ఏంటంటే వారికి ఉన్న దశమ భాగంలో నుంచి ఇతర సంఘాలకు ఇవ్వాలన్న దేవుని యొక్క మర్మం వారికి తెలియదు. అంటే ఎప్పుడైతే నువ్వు సంఘంగా, నేను ఎప్పుడు ఆశీర్వదింపబడ్డానో, నేను సంఘానికి ఇవ్వడం అనేది, ఒక ప్రవక్త అయినా సరే, ఒక ఇవాంజలిస్ట్ అయినా సరే, వారి దగ్గర ఉన్న దశమ భాగాన్ని సంఘానికి ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన విషయం. అయితే సంఘంలో ఉన్న సేవకులు కూడా అందులో ఉన్న దశమ భాగం తీసి ఇతర సంఘాలకు ఇవ్వడము అనేది ఒక ముఖ్యమైన అంశం అని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఈ దశమ భాగం ఇవ్వడం ద్వారా నీలో ఉన్న స్వార్థాన్ని తీసేసి ఇతర సంఘాలు కూడా ఆశీర్వదింపబడాలనే ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. తప్పితే దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైతే దశమ భాగాన్ని సంఘానికి ఇస్తున్నామో దేవునికి ఏమని సెలవిస్తున్నామంటే, దేవా నీ శరీరము అనగా నీ సంఘం ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మన స్వార్థాన్ని మనలోంచి తీసివేస్తున్నాం. అంటే డబ్బు మీద నాకు ఆశ లేదు ప్రభువా అని చెప్పడానికే మనము దశమ భాగం సంఘానికి ఇస్తున్నాం. అయితే సంఘ సేవకులు కూడా ఆ విధంగా వారు పుచ్చుకున్న ఆ దశమ భాగంలో నుంచి ఇతర సంఘాలకు, అంటే నువ్వు ఏ సంఘానికి ఇవ్వాలని అడిగినట్లయితే నువ్వు ఏ సంఘం ద్వారా ఆశీర్వదింపబడుతుంది, అంటే ఏ సంఘం ద్వారా నీకు ఆత్మీయ మేలులు దొరుకుతున్నాయి ఓ సేవ కూడా ఆ సంఘానికి ఇవ్వాల్సి ఉన్నది. అంటే వాక్యోపదేశం పొందినవాడు వాక్యోపదేశం చేసుకోవడానికి తాను కలిగిన మంచి ఫలంలో ఇవ్వాలను అని గలతీ పత్రికలో ఉంది. అయితే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏ సేవకుని ద్వారా ఆత్మీయ మేలులు అనగా వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆదరింపబడతావో, వాక్యం ద్వారా ఎప్పుడైతే ఆశీర్వదింపబడుతున్నావో ఆ వ్యక్తికి నువ్వు సంఘ కాపరివైన నువ్వు ఏం చేయాలంటే, నీకు వచ్చిన ఆ దశమ భాగం నుంచి దశభాగం తీసి అతనికి ఇవ్వడం ద్వారా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో కనపరచడం నువ్వు చూస్తావు. అంటే విత్తుట కోయుట అనే విధానము దేవుడు నేర్పిస్తున్నాడు అనమాట. అయితే ఇది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో వర్తించదు అని నువ్వు అన్నట్లయితే మత్తయి సువార్త 23 వచనంలోకి వెళ్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదులలో సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి, వాటిని మానక వీటిని చేసి ఉండవలను. అంటే దేవుడు ఏం సెలవుస్తున్నానంటే, యేసయ్య నువ్వు దశమ భాగం అనేది ఇస్తున్నావు ఓ పరిసయుడా, కానీ నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ విశ్వాసంలో ఎదుగుతూ నువ్వు దశమ భాగం ఇచ్చినట్టు ఎంతో బాగుండు అనే శాస్త్రులతో పరిశీలతో మాట్లాడినట్టు సంఘ కాపర్లతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ విశ్వాసంలో ఎదగడమే కాదు, సంఘాన్ని
విశ్వాసంలో పెంచడమే కాదు, ప్రార్థించడమే కాదు, అయితే నీకు వచ్చిన ఆ దశమ భాగంలో నుంచి ఇతర సంఘాలకి ఇవ్వడము అనేది నువ్వు నేర్చుకోవాలి. బీదలను ఆదరించాలి, బీదలకు న్యాయం తీర్చుడై అని యెషయా గ్రంథంలో చెప్పిన ప్రకారం బీదలకు న్యాయం తీర్చడు, బీదలకు ఇవ్వడం కానీ ఇతర సంఘాలకు ఇవ్వడం కానీ అనేది నువ్వు నేర్చుకోవాలి. అంటే మొదటగా చెప్పాల్సింది ఏంటంటే సంఘానికి ఇవ్వడము, ఇతర సంఘాలకు ఇవ్వడం అనేది ముఖ్యం. 10వ వంతు ఇచ్చేసేయాలి. ఆ తర్వాత నీకు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం బట్టి బీదలకి. అయితే బీదలు సంఘము ఒకటి కాదండి. బీదలకు ఇవ్వడము సంఘానికి ఇవ్వడము కొంతమంది ఒకటి అనుకుంటారు. ఆ విధంగా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడో ఆశీర్వాదంలో నుంచి మెల్కీజెదెకు దశమ భాగం ఇచ్చాడే తప్పితే బీదలకు ఇవ్వలేదు. అంటే నువ్వు ఇచ్చే దశమ భాగము అభిషక్తునికి ఇవ్వవలసి ఉన్నది, సంఘానికి ఇవ్వవలసి ఉన్నది. అయితే ఆ సంఘ కాపరి అందులో నుంచి దశమ భాగము ఇతర సంఘాలకు ఇవ్వవలసి ఉన్నది. అయితే ఇది దేవుడి యొక్క పద్ధతి విధానము అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఈ విధంగా విత్తడం ద్వారా నాకేమైనా నష్టం జరుగుతుందా అని మీరు అడిగితే దేవుడు నమ్మదగిన వాడే ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి. ఆయన చెప్పిన వాక్యం నమ్మదగినది. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో విత్తుతున్నావో ఆ విత్తనానికి తిరిగి పంటకు కూడా కూర్చుకుంటావు. అయితే దేవుడు నీ జీవితంలో పనిచేసే విధానం ఈ విధంగానే ఉంటుంది. దేవుని రాజ్యంలో సమస్తము విశ్వాస సహితంగానే ఉంటుంది. ఇది నువ్వు సహజ సిద్ధంగా ఆలోచించినట్లయితే నీకు బాధగాను వేదనగాను ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు ఒప్పుకుంటావో నీకు ఇది గొప్ప మేలు చేస్తుంది. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 30. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో యుగమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నువ్వేదైనా కోల్పోయాను, దశమ భాగం ఇచ్చాను, దేవునికి ఈ కానుక ఇచ్చాను, కృతజ్ఞత అర్పణ ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన పరలోకం వచ్చిన తర్వాత నీకు ఫలం ఇస్తానట్లేదు. ఇహమందు ఈ లోకమందు అక్కచెల్లెలను రాబో యుగమందు నిత్య జీవమును కూడా పొందుకుంటావు. ఇహలోకమందు నువ్వు భూములను ఆస్తులను ఈ విధంగా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇహలోకమందు పొందుకుంటావు, వచ్చే పరలోకంలో కూడా పొందుకుంటావు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మి ఎప్పుడైతే విత్తుతున్నావో ఆ విత్తడం ద్వారా విత్తనం పంటను కూడా కోసుకుంటాం. అయితే నువ్వు ఒకవేళ నేను విత్తలేను, అంత సామర్థ్యం నాకు లేదు అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ధైర్యం భాగ్యము గలవారన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. అంటే దేవుడు ఏమంటున్నాడంటే విత్తువానికి విత్తనం ఇస్తాను, తినువానికి ఆహారం ఇస్తానంట. అంటే ఆహారం అనేది ప్రతిరోజు ఇవ్వబడేది. అంటే నువ్వు ప్రతిరోజు ఆహారం తింటావు కదా, అది ప్రతిరోజు ఇవ్వబడుతుంది. అయితే దేవుడు నీకు ఏదైతే విత్తనం ఇచ్చాడో, దేవుడైతే నీకు ఏదైతే సంపాదన ఇచ్చాడో దానిలో నుంచి దేవుని రాజ్యంలో విత్తడము అనే విధానం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు సంఘ కాపరివైనా ఒకవేళ నువ్వు ఒక సంఘంలో ఉన్న వ్యక్తివైనా సరే దశమ భాగము యెహోవా సొత్తు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మి ఎప్పుడైతే దేవుని రాజ్యంలో విత్తుతావో నువ్వు ఆయన ద్వారా ఆశీర్వాదమే పొందుతావో తప్పితే నష్టం పొందవు. అయితే దేవుని వాక్యాన్ని నమ్మడం అనేది నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు నమ్మడం అనేది దేవుని వాక్యాన్ని నమ్ముతావో ఆ నమ్మిన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ ముందడుగు వేస్తున్నావో దేవుడు దానికి తగ్గట్టు నీకు ఫలం ఇస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి అధైర్యపడక నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. అయితే సంఘంలో ఉన్న విధానం బట్టి దేవుడు సంఘాన్ని ఏ విధంగా నిర్మించాడు, దేవుడు సంఘాన్ని ఏ విధంగా ఉంచాలనుకుంటున్న విధానాన్ని మనము 1 కొరింథీ 27 నుంచి 28 వచనం వరకు చూద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరముగాను వారు, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను. అయితే దేవుని సంఘంలో ప్రభుత్వాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని సంఘంలో ఉపకారములు చేసేవారు ఉన్నారు, దేవుని సంఘంలో అపోస్తలులు ప్రవక్తలు అయితే సేవకులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు. కానీ తప్పితే ఇక్కడ వినువారు ఉన్నారు, వాళ్ళు విని వెళ్ళిపోతారు అన్న విషయం రాయబడలేదు. అయితే నువ్వు ఎప్పుడైతే సంఘంలో ఉన్నావో నువ్వు ఉపకారములు చేసే విధంగా అంటే సంఘానికి విత్తే విధంగా ఉండాలి, సంఘానికి ఇచ్చే విధంగా ఉండాలి, నీ దశమ భాగం అనే సంఘంలో చెల్లించే విధంగా ఉండాలి. నీ ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే నువ్వు దశమ భాగం అనేది ఇస్తున్నావో, శరీర సంబంధంగా నువ్వు ఎప్పుడైతే దశమ భాగం ఇస్తున్నావో ఆత్మ సంబంధంగా దేవుడు తన ఆశీర్వాదాలను నీవు ఇచ్చిన దశమ భాగానికి రెట్టింపు దేవుడు నీకు
తిరిగి అనుగ్రహిస్తాడు. ఆయన నూరంతల పంట అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతున్నావో ఆ వాక్యం అనేది నీకు ఏమని నీ లోపల ప్రేరేపణ కల్పించాలి. దేవుని యొక్క పద్ధతి, దేవుడు ఏ విధంగా పనిచేస్తాడనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు తన యొక్క నియమాలను పాటిస్తాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అయితే ఇయ్యుడి మీకు ఇయ్యబడునని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఇచ్చుట అనేది దేవుని యొక్క స్వభావము అనేది తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుడిని మన కోసం బలిగా అర్పించాడు. భూమి మీద విత్తడం ద్వారా, అంటే కుమారుడిని ఏం చేశాడంటే తన సొంత కుమారుడిని విత్తనం వల్లే భూమి మీద విత్తినప్పుడు అనేకములలో ఆయన కుమారులను ఆయన పొందుకున్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తును బలియాగంగా అర్పించినప్పుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఒక బలియాగంగా సిలువలో అర్పించినప్పుడు అనేకులమైన కుమారులను నీతిమంతులుగా ఆయన చేసి తన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. అంటే ఏదైనా ఒక నీ జీవితంలో ఒక విషయం జరగాలంటే నువ్వు నీ శరీర సంబంధంగా కొన్ని విత్తనాలు విత్తాలని నువ్వు తెలుసుకోవాలి. అయితే నువ్వు సంఘంలో ఉన్న సభ్యులు సంఘానికి విత్తాలని, సంఘంలో ఉన్న సేవకులు వారి కలిగిన దశంభాగం నుంచి దశంభాగం ఇతర సంఘాలకి, లేదా వారు ఏ సంఘం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు, లేదంటే ఆత్మీయ స్థితిలో నా ఉద్దేశంలో ఆశీర్వదింపబడుతున్నారు, ఆ సంఘానికి విత్తాలి అనే ఇతర సంఘాలకు సహాయం చేసే విధంగా ఉండాలన్నది బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే వారమే కానీ కనుచూపు వలన మనము నడిచే వారం కాదని తెలుసుకోవాలి. ఈ సమయంలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మీరు ఏం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకొని దాన్ని అపార్థం చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. అయితే కాపర్లు ఏ విధంగా ఉండాలి అన్నది దేవుని వాక్యంలో కూడా ఉన్నది. అది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి ఉన్న వచనాలను మీరు చదువుకుంటే అక్కడ కాపర్ల గురించి కూడా దేవుడు బోధిస్తున్నాడు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొనుదురు కానీ గొర్రెలను మేపరు. అయితే కాపరి ఏ విధంగా ఉండాలంటే, కాపరికి వారి సంఘం ద్వారా ఎప్పుడైతే కాపరి ఆశీర్వదింపబడుతున్నప్పుడు, సంఘం ద్వారా అతను ఎప్పుడైతే ఆశీర్వదింపబడి సంఘం ద్వారా ఎప్పుడైతే దశమ భాగాలు పుంజుకుంటున్నాడో, అయితే ఆ సంఘాన్ని ఆయన కాచే విధంగాను మేపే విధంగాను ఉండాలని దేవుని ఉద్దేశమే ఉన్నది. ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ఆ సంఘాన్ని దేవుని వాక్యంలో విశ్వాసంలో ఎదిగే విధంగా చేయాలి, తప్పితే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు అని సెలవిస్తున్నారు దేవుడు. అయితే ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యులని విశ్వాస సంబంధులుగా విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి వారిని, మహిమ నుండి అధిక మహిమలోకి వారిని తీసుకువెళ్ళాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే సంఘం అనేది దేవుని శరీరమై ఉన్నదని, ఆ శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా మేపాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. అయితే దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు అనే విషయాన్ని 34వ అధ్యాయం 1 నుంచి ఆఖరి వచనం వరకు చదివినట్లయితే కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎవరైనా కాపర్లు ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేసేది ఏంటంటే, మీ సంఘాన్ని జాగ్రత్తగా కాపరిగా, ఒక మంచి కాపరి వలె, యేసును పోలిన ఒక కాపరి వలె కాయాలని వేడుకొనిచున్నాను. అదేవిధంగా ఈ సంఘం అనేది లోకానికి వెలుగు వలె ఉండాలని, అనేకులైన స్వస్థపరచాలని అని దేవుడు కోరుకొనిచున్నాడు. అంటే సంఘం దగ్గరికి పెద్దలు ఉన్నప్పుడు ఆ పెద్దలు లోకంలో ఉన్న ప్రతి సమస్యను వారు తీర్చే విధంగా ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. లోకమునకు వెలుగై ఉన్నామని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ సంఘం అనేది లోకానికి వెలుగుకరంగా జీవించాలని నేను కోరుకొనిచున్నాను. అయితే ఈ దేవుడు కూడా ఆ విధంగానే తన వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసంలో ముందుకు వెళ్దాం. అయితే ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సంఘం ద్వారా ప్రజలు మేలు పొందాలని, అయితే దేవునికి ఇచ్చే విషయంలో కూడా వారు ఎదగాలని, ప్రార్థన విషయంలో, విశ్వాస జీవితంలో కాకుండా దేవునికి ఇచ్చే విషయంలో కూడా వారు ఎదగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాం. ఈ ఆఖరి సమయంలో మనం ప్రార్థనలో ఏకీభవించి మనము విశ్వాసం నుంచి అధిక విశ్వాసము, లేదా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్దాం. కళ్ళు ముచ్చుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నజరేయుడా, పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడా, దేవా, నీ సంఘం గురించి, ఆ సంఘం పాటించాల్సిన నియమాలను గురించి మాకు బోధించినందుకే వందనాలు నా తండ్రి. ప్రభా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభా, వారిలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని తీర్చమని ప్రభా, నీ వాక్యానుసారంగా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆ మాట్లాడిన విధానం ప్రభా వారికి అర్థం అవ్వాలని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దశంభాగం ప్రభా నీకు సంఘానికి చెల్లించాలనే విధానము సంఘ సభ్యులందరూ వారిలో ఒక ఉద్దేశం అనేది ఉండాలని
ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నియమాలను పాటించినట్లు వారికి మంచి ప్రేరేపణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ కాపరులు ఇతరుల సంఘాలను కూడా ఇచ్చే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. బీదలకు ఇచ్చే విధంగా వారు ఉండాలని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దశం భాగం అయితే అది నీ సొత్తు అన్నావు కాబట్టి ప్రభువా, సంఘానికి ఇతర సంఘాలకు ఇచ్చే విధంగా మేము ఉండే విధంగా మమ్మల్ని ప్రేరేపించమని ప్రభువా, మాకు గొప్ప ఆశీర్వాదాలతో మేము ఇచ్చుట ద్వారా గొప్ప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎలాంటి మరణకరమైన వ్యాధి అయినా సరే వేరుతో సహా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. వారు అప్పుల్లో ఉన్నట్లయితే ప్రభువా, వారు ఇచ్చిన విత్తనాలను బట్టి, వారు విత్తిన విత్తనాలను బట్టి వారికి గొప్ప ఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.